వచ్చేసాను సరికొత్త ఐడియాతో. ఏం లేదండి, చాలామంది డ్రైవింగ్ చేయడం చాలా కష్టం అంటారు, బట్ నేనైతే ఈజీ అంటాను. సో మీకు చెప్తున్నాను ఎలా డ్రైవ్ చేయాలని చెప్పి. సింపుల్గా డ్రైవ్ చేసేయచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ చూడండి, ఏం లేదండి, కార్ సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు. జస్ట్ మన స్టీరింగ్ కంట్రోల్ వస్తే చాలు, సింపుల్గా డ్రైవ్ చేసేయచ్చు. అదే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ లెగ్ చూసారా, ఈ లెగ్ ని మనం మాక్సిమం క్లచ్ కే వాడాలండి. అండ్ నెక్స్ట్ ఇది యాక్సిలేషన్ ఉంది కదా, ఈ యాక్సిలేషన్ బ్రేక్ కి ఈ లెగ్ వాడాలండి. సో అప్పుడు మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఆటోమేటిక్ అయితే ఓన్లీ యాక్సిలేషన్ బ్రేకే ఉంటుంది, క్లచ్ అయితే ఉండదు. అది చాలా బెస్ట్ అండి, ఎందుకంటే క్లచ్ ఉంది కదా, మీ క్లచ్ మూమెంట్ వల్ల మాక్సిమం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఏం లేదు, ఇలా క్లచ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే కార్ని స్టార్ట్ చేయాలి. నా కారు పుష్ బటన్ స్టార్ట్ అండి. ఆ బటన్ పుష్ అయితే చాలు కార్ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. సో ఇలా ఉంది కదా ఆన్ అయ్యి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం కార్ స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ని ఇలా మూసి అప్పుడు గేర్ని ఫస్ట్ గేర్ వేసి నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ చెక్ చేయాలన్నమాట. హ్యాండ్ బ్రేక్ ఇలా డౌన్ చేసి క్లచ్ని చూడండి, నేను అలా రిలీజ్ చేస్తున్నాను. ఇలా మెల్లిగా రిలీజ్ చేసాం అనుకోండి, కార్ అయితే మనకు ముందుకు వెళ్తుంది అనమాట. ఇదిగోండి, కార్ అయితే మనకు ముందుకు వెళ్తుంది రిలీజ్ చేస్తే. సో అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం స్టీరింగ్ కంట్రోల్ బాగా చూసుకోవాలన్నమాట. స్టీరింగ్ కంట్రోల్ వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ కార్ వస్తున్నట్టేనండి. క్లచ్ మూమెంట్ అవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు, బట్ స్టీరింగ్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బైక్ నేర్చుకున్న హ్యాండిల్ ఎంత ఇంపార్టెంట్, కార్ నేర్చుకున్న స్టీరింగ్ ఎంత ఇంపార్టెంట్ అండి. సో స్టీరింగ్ కంట్రోల్ మనం తెలుసుకుంటే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో చూసారుగా నేను ఎలా డ్రైవ్ చేస్తున్నాను. సింపుల్గా ఏంటంటే మన స్టీరింగ్ కంట్రోల్ మనం స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు స్టీరింగ్ మన ముందుండే లైన్ అనమాట, మన ఫ్రంట్ ముందు కనబడి సరిగ్గా. బట్ మనం సింపుల్గా ఎలా డ్రైవ్ చేయగలం అంటే ఆ ఫ్రంట్ మనం చూస్తున్నాం కదా, ఇది మనం కూర్చునే ఏరియా అండ్ అటుపక్క చూస్తూ ఉండాలన్నమాట. ఈ లెంత్ మనకు తెలియాలి, అంటే మన ఇమాజినేషన్ ఉండాలన్నమాట. లైక్ సింపుల్ అండి, స్టీరింగ్ కంట్రోల్ కూడా మనం వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు అనమాట కార్ని. చెప్పాం కదండి, లైన్ చూసారుగా 2 లైన్స్ ఉంటాయి, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి. సో సింపుల్గా మనం ఈ మిడిల్ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ అలా ఫాలో అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. మనం ఈ లైన్ చూసుకోవాలండి. ఈ లైన్ మనం చూసారా, స్ట్రైట్గా మనం చూస్తే సైడ్ని వెళ్తున్నట్టు ఉంది. సో వెళ్తున్నట్టు ఏమవుతుంది, ఎదురుగా మనకి వెహికల్ వస్తుంది. సో మనం భయపడకుండా అలా ముందుకు వెళ్ళిపోవాలి. సో మన మిస్టేక్ ఉంటే వాడు సరి చేసుకుని అలా లెఫ్ట్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ మన మిస్టేక్ ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు హార్న్ కొట్టడం లేకపోతే ఆ వెహికల్ ఆపడం చేస్తాడు అనమాట. అప్పుడు మన వెహికల్ మనం క్లచ్ మూసి బ్రేక్ నొక్కితే అవుతుందండి. వెహికల్ ఆపే ప్రతిసారి క్లచ్ వెహికల్ అయితే మీన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మ్యాక్స్ దాన్ని ఆపడానికి మనం క్లచ్ మూసి బ్రేక్ నొక్కాలండి. చాలా మంది కన్ఫ్యూజన్లో బ్రేక్ బదులు యాక్సిలేషన్ నొక్కుతూ ఉంటారు, అలాంటి చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా మనకి చూసుకొని బ్రేక్ నొక్కాలండి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఇటువంటి జంక్షన్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ స్లో అవ్వాలండి. స్లో అయ్యి అటు ఇటు చూసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఒకవేళ ఏమైనా వెహికల్స్ ముందు నుంచి వస్తుంటే బ్రేక్ అయితే నొక్కాలి, యాక్సిలేషన్ మాత్రం నొక్కండి. నాకు వచ్చిన విధంగా నేను చెప్తున్నాను, బట్ దీన్ని చూసి మీరు నేర్చుకోగలరనేది నేను చెప్పలేను. బట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్ డ్రైవ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదండి, ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. చాలామంది లేడీసే డ్రైవ్ చేస్తున్నారు, నేర్చుకుంటే ఎవరైనా డ్రైవ్ చేయగలరు. సో చాలా సింపుల్ థింగ్. మనం కార్ నేర్చుకుంటే మనకు కావాల్సింది కారు, అది ఏదైనా కార్ అవ్వచ్చు. So thank you all, and please subscribe to my channel for more videos, and thank you all.